ఇద్దరు రెడీనా? మన పినాకి బాగా జోష్ లో ఉన్నాడు. కమాన్ పినాకి, దేనికోసం వెయిట్ చేస్తున్నావు? ఈ రోజు నీ పని అయిపోయింది. నువ్వు నీ భూతం వేషాలు ఉండు, నీ పని చెప్తాను. అక్కడ కాదు, ఇక్కడ వెనక. ఇప్పుడు రా హ్యాపీ, ఎవరిలో ఎంత దమ్ముందో చూసుకుందాం. అలాగా బాబు, అయితే ఇప్పుడు నువ్వు చీటింగ్ చేస్తావా ఏంటి? నువ్వు చీటింగ్ చేస్తున్నప్పుడు నేను కూడా చీటింగే చేయాలి కదా. ఇక్కడ ఇటువైపు. అయ్యో అయ్యో, అటు కాదు, ఇటువైపు. కిందున్నాం చూడు. ఎక్కడున్నాడు? ఓహో, ఇక్కడున్నాడా? ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు ఫైనల్ అటాక్. హే, దిస్ ఇస్ చీటింగ్. వదులు, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు. నేను గప్పు గెలిచేశాం. భలే ఉంది. గప్పు హై ఫై. హై ఫై కాదు, బాయ్ బాయ్. అయ్యో, తనకేమైంది? నాకేం తెలుసు, నీ పార్ట్నర్ కదా, నువ్వు చూసుకో. ఏమైంది గప్పు? మనమే కదా గెలిచింది. అయ్యో, ఏమైంది? నాకు తెలుసు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. దాస్తున్నాడా? ఏం దాస్తున్నాడు? నేనేం దాచాను? అబద్ధం చెప్పకు. నేను నీ బాడీ లోపలికి వెళ్ళాను కదా, నాకు అప్పుడే తెలిసింది మీ స్కూల్లో పెట్ డే షో జరగబోతోందని. అయ్యో, దాని గురించా? నువ్వు మనుషుల డాగిలా కాదు కదా, నువ్వు చాలా స్పెషల్. అందుకే నువ్వు స్కూల్ కి వస్తే బోర్ అయిపోతావేమో అనుకున్నాను. అలాగా? నన్ను బుద్ధి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. 2 షరతులు గుర్తున్నాయి కదా గప్పు? జాగ్రత్తగా ఉండు. ఎలాంటి అల్లరి చేయకూడదు, ఎలాంటి భూతం వేషాలు వేయకూడదు. నార్మల్ డాగి లాగే బిహేవ్ చేయాలి. చాలా బాగుంది. హాయ్ పినాకి. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, కొంచెం లెఫ్ట్. అయిపోయింది. నౌ సెల్ఫీ టైం. బాగా చేస్తున్నావు చిచి, ఇంకొంచెం ఫాస్ట్ గా, ఇంకొంచెం ఫాస్ట్ గా. నువ్వు చేయగలవు చిచి, చాలా బాగుంది, బాగా చేస్తున్నావు. త్వరగా ఈ క్యారెట్ తిను. నువ్వే ఈ రోజు గెలవాలి బడ్డీ, నువ్వే ఈ రోజు గెలుస్తావు కూడా. అందుకని ఇవన్నీ నువ్వు తినాలి. యూ హ్యావ్ టు విన్ బడ్డీ, యూ హ్యావ్ టు విన్. తాగు తాగు కిట్టి, తాగమంటే. చాలా బాగుంది, శబాష్. ఇంకా ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్, శబాష్. చింటూ, నీ పెట్ ఎక్కడుంది? హాయ్, హౌ ఆర్ యు? తనెవరు? హలో పినాకి, ఇరుక్కుపోయాను. ఇప్పుడెలా? నీ డాగి మాట్లాడగలదు కూడానా? కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఏ పెట్టైనా మాట్లాడగలుగుతుంది. సరే, క్లాస్ లో కలుద్దాం. గప్పుకి అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలంట. రా గప్పు. కిట్టి, భయపడాల్సిందేమీ లేదు. పెట్ డే కాంపిటీషన్ కూడా వెళ్ళాలి కదా. త్వరగా పద, కిందకి రా. అందరి పెట్స్ నన్ను చూసి అలా అయిపోయాయేంటి? నేనేం చేయలేదు కూడా. అవును గప్పు, అయినా మింటూ పిల్లి కూడా చాలా పిరికిదానిలా కనిపిస్తుంది. అవును, డింపీ డాగీకి నీకు మధ్య ఏం జరుగుతుంది? చెప్పు. ఏం లేదు మా మధ్య, అది డాగ్ బాండింగ్ అవుతుంది. వదిలే, ఏం పర్లేదులే. మింటూ ఎప్పుడు భూతాల గురించే మాట్లాడుతూ ఉంటాడు. తను చెప్పే మాటల్ని ఎవ్వరూ నమ్మర్లే కానీ ఈసారి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయొద్దు, అర్థమైందా? అయ్యో, కానీ ఈ పెట్స్ అన్ని నన్ను ఎలా చూస్తున్నాయో చూసావా? నన్ను భూతంలో చూస్తున్నాయి. అయినా నువ్వు అదే కదా. చూడు, ఒకవేళ నువ్వు వాటితో కలిసిమెలిసి ఉండాలనుకుంటే నువ్వు వాటి మనసు గెలుచుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది. మిషన్ నంబర్ 1. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు దూరంగా ఉండు, నా దగ్గరికి రాకు. నాకు కరెంట్ ఇవ్వచ్చు. నిజం చెప్పు, నేనంటే భయమా లేక క్యారెట్ తినడం అంటే భయమా? క్యారెట్ అంటే అది తిని తిని నా పన్ను ఫ్రాక్చర్ అయింది.
నువ్వు నాకు తోడుగా ఉండు, నేను నీ ప్రాబ్లమ్స్ ని దూరం చేసేస్తాను. ఇక నీకు చాలా మంచి మంచి డిషెస్ రుచి చూపిస్తాను. టచ్ చేసావు నువ్వు, టచ్. మిషన్ నంబర్ 2. ఇక్కడ ఏం చేస్తున్నావు? చింటూ కోరుకుంటున్నాడు నా స్పీడ్ పెరగాలని. మరి నువ్వు ఏం కోరుకుంటున్నావు? తను నీతో ఎప్పుడు రేస్ చేయిస్తూ ఉంటాడు. ఇక నువ్వు పరిగెడుతూ ఉంటావా? నాకు పరిగెత్తాలని లేదు. అయితే పరుగు పెట్టడం ఆపు. ఎందుకంటే నేను నీ ప్రాబ్లం ని అందరికీ తెలియజేస్తాను. నేను మాట్లాడొచ్చు కదా. మిషన్ నంబర్ 3. హలో. అయ్యో ఆగు, ఎక్కడికి పరిగెడుతున్నావు? నేను భూతాన్ని కాదు. అయ్యో ఏమైంది? అంత వేగంగా పరిగెడుతూ ఎందుకు ఆగిపోయావు? అది నేను ఎప్పుడు రోడ్ దాటినా అందరూ ఇలాగే ఆగిపోతారు. అందుకే నాకు స్నేహితులు కూడా ఎవరూ లేరు. భూతాలంటే భయపడతావా? అంటే నీకు సూపర్ పవర్స్ అంటే నమ్మకం ఉందా? కేవలం పిల్లివేనా లేక మనిషివా? చూడు, భయపడకు. నేను భూతాన్ని కాదు, నేను పినాకితో కూడా మాట్లాడగలను. ఎందుకంటే నాకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు కదా. నువ్వు నాకు తోడుగా ఉండు, ఇక నేను నీకు స్నేహితుల్ని తీసుకొస్తాను. ప్రామిస్? ఎస్, గోస్ట్ కాదు, ఫ్రెండ్ ప్రామిస్. ఈ షోలోని మొట్టమొదటి అలాగే అద్భుతమైన ఎంట్రీ షంటూ, అంటే నేనే. ఇక ఇది నా పెట్ బన్నీ. ఆహా బడీ, ఒకవేళ బర్గర్ తినాలనుకుంటే ఆ వెయిట్ ఎత్తి చూపించు. చూసారా తన టాలెంట్? ఇదిగో నీ బర్గర్. బర్గర్ కాదు, నీకోసమైతే ఈ క్యారెట్ కరెక్ట్. స్వాగతం పలకండి మింటూకి. తను తన నల్ల పిల్లి కిట్టుతో పాటు వస్తున్నాడు. తాగు కిట్టి, తాగు తాగు తాగు. అయ్యో సారీ, కిట్టికి కొంచెం భయం ఎక్కువ. ఈ దెబ్బతో మింటూ పని అయిపోయినట్టే. ఇక మిగిలింది చింటూ పని. తను తీసుకొచ్చాడు వరల్డ్ లోనే అన్నిటికంటే ఫాస్ట్ తాబేలు, ఫ్లాష్ తో పాటు. వాటే ఫ్లాష్, కమోన్, నువ్వు అందరికన్నా ఫాస్ట్ అని నాకు తెలుసు. తాబేలైతే చేరుకోలేకపోయింది. ఇక తర్వాత ఇక్కడికి రాబోతున్నాడు సోహైల్, తన ఎలుక చీచితో పాటు. స్వాగతం పలకండి పినాకీకి, ఇంకా తన ప్రియమైన డాగీకి. అది కొంచెం కూడా నార్మల్ గా ఉండదు. కరెక్ట్ గా చెప్పావు షంటూ. నా డాగి అస్సలు నార్మల్ గా ఉండదు. గప్పుది నాది చాలా మంచి జోడి.
ఎందుకనో మీకు చెప్పనా? ఎందుకంటే గప్పు ఒక సూపర్ డాగి కాబట్టి. నేను ఇంకా గప్పు ఎప్పుడు కలిసి సరదాగా గడుపుతూ ఉంటాం. నేను తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో తను నాకంటే ఎక్కువ జాగ్రత్తగా నన్ను చూసుకుంటాడు. అందుకే నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు షంటూ. గప్పు అస్సలు నార్మల్ కాదు. మీరందరూ ఏ పనులైతే చేయలేకపోయారో ఆ పనులన్నీ నా గప్పు చేశాడు. మీ పెట్స్ ని హ్యాపీ చేశాడు. షంటూ టాటాయిస్ ని రాబిట్ ని కూడా ఫ్రెండ్స్ చేసేశాడు. సార్, ఈ రోజు కాంపిటీషన్ రిజల్ట్ ఏదైనా సరే నా గప్పు మాత్రం ఎప్పటికీ విన్నరే. అద్భుతం, నువ్వు భలేగా చెప్పావు పినాకే. శబాష్. మీరందరూ కరెక్ట్ గానే గెస్ చేశారు. గప్పు ఒక నార్మల్ డాగీ కాదు. ఎందుకంటే ముందు తను నా బెస్ట్ ఫ్రెండ్, ఆ తర్వాతే తను ఒక డాగీ. లవ్ యూ గప్పు మై ఫ్రెండ్, లవ్ యూ సో మచ్. వా పినాకే, అద్భుతం.